ఆ రోజు పోలీసు వల్లనే మున్సిపల్ ఆఫీసులో స్నానం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఎవరు డివైఎస్పీ ఏం పేరు ఆయన పేరా చైతన్య మళ్ళీ ఆయన వచ్చింది గంగయ్య సెలవులు నా పొద్దు చైతన్య సెలవుల్లో గంగయ్య సెలవులు కూడా ఆఫీస్లో 4 రోజులు మందుకునే. ఈరోజు మా ఆఫీసర్లు ఉన్నారే వాళ్ళ సెలవులను ఈ పొద్దు మళ్ళీ ఈడే స్నానం చేసి ఈడే వంట వరకు చేసుకొని ఈడే పట్టుకొని కానీ ఎన్ని రోజులు దొరికితే 2 రోజులు ఉంటాయి. పేరా సెలవు ఉన్నాయా? పోలీస్ ఆ పొద్దు వైసీపీ తొత్తులు, మళ్ళీ ఈ పొద్దు కూడా వైసీపీ తొత్తులే. ఈ పోలీస్ చేతగాని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ హైకోర్టు ఆర్డర్ చదువుకోలేని పోలీస్ ఈరోజు కూడా పోలీసు వాళ్ళు అన్ని విధాల ఆటంకం చేస్తున్నారు. ఎందుకు? ప్రజాస్వామ్యబద్ధంగా మేము పోవాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడు కూడా కష్టగట్టింది పోలీసు. అప్పుడు ఇప్పుడు మరి ఎందుకు కట్టేది నాకు తెలియదు. కానీ ఎవరు ఏం కట్టినా నేనుగా భయపడ్ను. నాకు 74 రాజకీయం ఏదో కావాలనేది లేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా అడగలే ఏమే నాకు ఎప్పుడు పదవి కావాలని ఎప్పుడు కోరికలు లేవు. ఇచ్చుకుంటూ ఇచ్చాడు దేవుడు, ఇచ్చుకుంటూ ఇచ్చాడు. మా నాయన్ని 2 సార్లు ఎంపీ చేసినాడు, ఎమ్మెల్సీ చేసినాడు, ఏమి జిల్లా పరిషత్గా చేసినాడు. మా అన్న 6 సార్లు ఎమ్మెల్యేగా చేసినాడు. ఒకసారి ఎంపీగా చేసినాడు. తాటిపత్రి ప్రజలు మేము ఇప్పుడు వాళ్ళకు దాసోహము. నాకైతే 5 సార్లు మున్సిపల్ చైర్మన్ చేసినారు, ఒకసారి ఎమ్మెల్యే చేసినారు, ఇప్పుడు నా కుమారుడిని చేసినారు. ప్రజాస్వామ్యము కూనే అవుతుంది. దీనికంతా కారకుడు పోలీసు వాళ్ళు. అప్పుడు 5 ఏళ్ళు వాళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. మరి నాకు అర్థం కాలే, నేను వేరే ఏం అడగలే. హైకోర్టు ఆర్డర్ ప్రకారము
హైకోర్టు ఆర్డర్ ప్రకారము పెట్టమంటే కేసులు నిన్న పెట్టినాము, ఈ పొద్దు పెట్టినాము. మరి ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తారో చాలా అదైతే లేదు. ఏం పీకుతారు? ఏం పీకుతారు? దగ్గర పదవి కాదు. ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలనుకుంటానా, నాకు వేరే కోరిక లేదు. నా కోరిక ఎమ్మెల్యే లేకపోయినా ఏం కాదు. రాజకీయ జీవితంలో ఉన్నా మా బాబు 9 సార్లు ఎమ్మెల్యే, నా బాబాడిది 6 సార్లు ఎమ్మెల్యే. అన్నీ చూసినాము, ప్రజల కోసమే ఉన్నాం. నేను జైల్లో ఉన్నా, నా ప్రజలు గెలిపించినారో ఇదంతా కారణము ఇక్కడ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలే కారణం దీనికంతా.